పెట్టుబడులతో స్వల్ప కాలంలో అందివచ్చే అపరాల సాగు రైతుకు అన్ని విధాలా కలిసి వస్తోంది. ఖరీఫ్ పంటగా కంది, పెసర, మినుము, బొబ్బర సాగు చేశారు రైతులు. వివిధ దశల్లో ఈ పంటలు ఉన్నాయి. అయితే ఇటీవల కురిసిన వర్షాలకు కలుపు పెరిగిపోయింది. కాబట్టి అపరాల పంటల్లో సమగ్ర కలుపు నివారణకు ఎలాంటి యాజమాన్య పద్ధతులు పాటించాలో ఇప్పుడు చూద్దాం. ఖరీఫ్ పంటల సాగులో రైతులు బిజీగా ఉన్నారు. అక్కడక్కడ కురుస్తున్న తేలికపాటి వర్షాలకు మెట్ట పంటలను విత్తారు. ముఖ్యంగా ఖరీఫ్ అపరాలను జూన్ 15 నుండి జులై వరకు విత్తుకున్నారు. వర్షాలు ఆలస్యమైన ప్రాంతాల్లో ఆగస్టు 15 వరకు కూడా కందిని విత్తుకోవచ్చు. అయితే వానాకాలం పంటల్లో కలుపు అధికంగా పెరుగుతూ ఉంటుంది. పంటల ఎదుగుదలకు కలుపు అడ్డంకిగా మారుతూ ఉంటుంది. కాబట్టి మొదటి దశలోనే సకాలంలో కలుపు నివారిస్తే నాణ్యమైన అధిక దిగుబడులను పొందేందుకు ఆస్కారం ఉంటుంది. కాబట్టి కలుపును ఏ విధంగా అరికట్టాలో తెలియచేస్తున్నారు వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త మధు. ఇప్పుడున్న పరిస్థితులలో కలుపు యాజం కనుక చూసుకున్నట్లయితే మనం విత్తిన వెంటనే ఒకవేళ ఇంకా విత్తుకోలేని రైతులు కూడా మనకు విత్తన మోతాదు పెంచి సాళ్ల మధ్య దూరం తగ్గించి ఆగస్టు 15 వరకు కూడా విత్తుకోవడానికి ఛాన్స్ ఉంది కంది. కాబట్టి మొదటగా విత్తుకున్న తర్వాత మొదటి 48 గంటలలో పెండిమిథాలిన్ అనే మందు పెండిమిథాలిన్ 30% అనే మందు 1.2 లీటర్లు ఒక 200 లీటర్లు కలుపుకొని పిచికారీ చేసుకుంటే సరిపోతుంది. లేదు అంటే పెండిమిథాలిన్ సిఎస్ అనే మందు 38.7%, ఇది మనకు బయట స్టాంప్ ఎక్స్ట్రా అని దొరుకుతుంది. ఇది అయితే 700 మిల్లీలీటర్లు 200 లీటర్లలో కలుపుకొని ఎకరానికి సరిపడేలా పిచికారీ చేసుకోవాలి. ఇది మొదట 48 గంటలలో చేసుకోవాలి. తర్వాత వచ్చే కలుపు అంటే మనకు అప్పటికి మొక్క పెరుగుతుంది, తర్వాత కలుపు కూడా వస్తుంది. ఇలాంటి పరిస్థితులలో పోస్ట్ ఎమర్జెన్సీ హెర్బిసైడ్ అని చెప్పుకుంటాం. వీటిని కూడా మనకు మామూలు చేతి పంపు కానీ బ్యాటరీ ఆపరేటెడ్ స్ప్రేతోనే కొట్టుకోవాలి ఖచ్చితంగా, గడ్డి మందులు అనేటివి. ఇవి కనుక చూసుకున్నట్లయితే పోస్ట్ ఎమర్జెన్సీ హెర్బిసైడ్స్ మనకు కందిలో కానీ పెసర మినుములో కానీ వీడ్ బ్లాక్ అని ఉంది. ఇది వచ్చేసి ఇమజెతాపైరు. దీన్ని మనం బయట వీడ్ బ్లాకు లేదా లగాను లేదా పర్స్యూటు ఇవన్నీ మనకు బయట నామకరణంతో దొరుకుతున్నాయి. ఇది వచ్చేసి 300 నుంచి 350 ml ఒక ఎకరానికి సరిపోతుంది. ఇది కొట్టుకోవచ్చు. లేదు కేవలం గడ్డి జాతి కలుపు మాత్రమే ఉంది అనుకున్నప్పుడు చేనులో ఈ వీడ్ బ్లాక్ కాకుండా ఇమజితాపైరు కాకుండా ఏజిలని అంటే మనకు ప్రొపాక్యూజాపాపు మనకు 250 ml అంటే 1.25 ml ఒక లీటర్ నీటికి, అట్లా 250 ml ఒక ఎకరానికి సరిపోతుంది. 200 లీటర్లు కలుపుకొని పిచికారీ చేసుకున్నట్టయితే మనకు గడ్డి జాతి కలుపును నివారణ చేసుకోవచ్చు. అది కందిలో కానీ పెసర మినుములో కానీ ఈ పందు పనిచేస్తుంది. లేదా మనకు క్యూజలోఫాపిథైల్, ఇది అయితే 400 ml ఒక ఎకరానికి సరిపోతుంది. బయట మనకు టర్గా సూపర్ అనే నామంతో దొరుకుతుంది. ఇవి కాకుండా ఈ మధ్య కాలంలో పోస్ట్ ఎమర్జెన్సీ హెర్బిసైడ్ అటువంటి ఇమజితాపైర్ ప్లస్ ఇమజా మాక్స్ ఒడిస్సీ అని కూడా దొరుకుతుంది. ఇది కూడా మనం 40 గ్రాములు ఒక ఎకరానికి 200 లీటర్ల కలుపుకొని పిచికారీ చేసుకుని అన్ని రకాల కలుపును కంట్రోల్ చేసుకోవచ్చు. ఇంతేకాకుండా మనం కందిలో ముఖ్యంగా నాటిన తర్వాత అంటే గింజ పెట్టిన తర్వాత 45 నుంచి 50 రోజుల దశలో ఖచ్చితంగా నిప్పింగ్ ప్రాక్టీస్ అనేది చేసుకోవాలి. అంటే మనకు పైనుంచి తలకొనలు ఒక 10 సెంటీమీటర్ల తుంచివేయడం. అది మిషన్తో చేసుకోవచ్చు, బ్యాటరీ ఆపరేటెడ్ దాంతో మాన్యువల్గా కూడా చేసుకోవచ్చు. అది 45 రోజులకు ఒకసారి చేసుకుంటే సరిపోతుంది. దీనివల్ల మనకు పక్కన వచ్చే ఏదైతే బ్రాంచెస్ ఉంటాయో పక్క కొమ్మలు అవి కొంచెం దృఢంగా వచ్చి ఎక్కువ సంఖ్యలో పూత కాత ఎక్కువ రావడానికి ఆస్కారం ఉండి ఒక 15% మేర దిగుబడులు అధికంగా రావడానికి ఆస్కారం ఉంది. ఇది నిప్పింగ్ ప్రాక్టీస్ చేసుకోవాలి రైతులందరూ. దాంతో పాటుగా మనకు కందిలో కనుక చూసుకున్నట్లయితే ఈ కేవలం ప్రీ ఎమర్జెన్సీ పోస్ట్ ఎమర్జెన్సీ కాకుండా ఇవి కొట్టుకొని తర్వాత 50 రోజులకు లేదా 60 రోజులకు ఒకసారి ఇంటర్ కల్టివేషన్ కూడా చేసుకోవాలి. అది ఒకవేళ ఎడంగా నాటుకున్నట్లయితే 6 ఫీట్లు 7 ఫీట్లు ట్రాక్టర్తోని రోటోవేటర్ నడుపుకొని చేసుకోవచ్చు. లేదా దగ్గర నాటుకున్న వాళ్ళు మనకు ఎద్దులతోని దొంతి కానీ గుంటక కానీ చేసుకొని అంతర్కృషి చేసుకోవాలి.